అధికారులు చేసిన పనికైతే పేదలు బలవుతున్నారు అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే పేదల తలరాతలు మారడం లేదనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాడు అమ్మఒడి ప్రవేశపెట్టిన కాడి నుంచి నేడు తల్లికి వందనం పేరు మార్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు పేదలకి మేము ఇది చేస్తున్నామని చెప్తున్నా సరే క్షేత్రస్థాయిలో అవి ఫలించడం లేదనడానికి ఈ కుటుంబం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత 8 సంవత్సరాలుగా కూడా అమ్మ ఒడి అలాగే ఇప్పుడు తల్లికి వందనం అనేది ఇప్పటి వరకు కూడా పడటం లేదనేది ఈ పేద బడుగుల ఆవేదన. అసలు ఈ ఆవేదన వెనుకున్నటువంటి సారాంశం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా మంత్రి నియోజకవర్గం టెక్కలి మండలం శ్యాంసుందరాపురం గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి వీళ్ళ జీవన శైలికి ఎటువంటి జీవన శైలి ఉంది, అసలు వాళ్ళకి ఎన్ని కరెంటు బిల్లులు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీరేం చేస్తూ ఉంటారు? మేము కూలి పని చేస్తాము. కూలి పని చేస్తున్నాం కానీ తొలిళ్ళ పాప హై స్కూల్ చదువుతుండేది. అప్పుడు జగన్ అని వచ్చేటప్పుడు కూడా అమ్మ ఒడి అని పెట్టినా తిరిగి అలిసిపోన్నాం. కానీ మాకైతే ఒక 500 యూనిట్లు కాల్పుని చూపించినారు. అలాగనే సచివాలయానికి తిరిగాము, అక్కడ అవ్వలేదు. పెద్ద ఆఫీస్ కరెంట్ ఆఫీస్ తిరిగాము, అక్కడ అవ్వలేదు. పెద్ద మనుషులకి అదే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా అవ్వలేదు. మరి ఇన్ని దిక్కులు తిరిగి కూడా కొంచెం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏమో మా బతుకులు మారుతాయని చూస్తాడికి అక్కడ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ దీనికోసం అయితే వెళ్ళిన ప్రతి దగ్గరికి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి తిరగడం చెప్పడం తప్ప ఏదైతే మా కోసం పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ పాప ఏం చదువుతుంది? ఇంటర్ చదువుతుంది. ఇంటర్కి వెళ్ళింది. మరి 5 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాలు ఇలాగ చదువు అయిపోతుంది. కానీ పాపకి ఎటు వచ్చేటట్టుగా లేవు. మాకు ఎవరైతే పట్టించుకోవడం లేదు. మరి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు ఎన్ని మీటర్లు ఉన్నాయని చెప్తున్నారు? మా కరెంట్ ఆఫీస్కి వెళ్తే 150 అని చూపిస్తాను. అప్పటికి దగ్గర ఉన్న వాళ్ళు తీయించినాం. కానీ మళ్ళీ ఎలా కాల్సిన అయిపోయినాయో తెలీదు. వెళ్ళిన ప్రతిసారి అయితే 1-2 అయితే తీయగలం. కానీ ఇన్నైతే మా వల్ల కాదు ఆ మనిషి పంపించేస్తే మరి మేము ఇంకేటి వెళ్తామని సచివాలయం ఇక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా మా వల్ల కాదు అని అన్నారు. మరి ఆ 2 మాకు తెలిసి ఆ 2 దగ్గరలో తిరిగినాము. అప్పటికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అవదనిస్తున్నారు. మరి ఇంకా అందుకే ఎందుకులే ఏ రాజకీయ నాయకుడు వచ్చి మా బతుకులు మారినప్పుడు మేమంటూ ఎవరికి గుర్తు లేదు, రాజకీయ నాయకులకి గుర్తు లేదు, మాకు వచ్చిన బాధలు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు. వాళ్ళ తండ్రిని మరికొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. మీరేం చేస్తూ ఉంటారు? కూలి పని చేస్తుంది. రోజువారీ మీకు ఆదాయం ఎంత వస్తూ ఉంటుంది? కూలికి వెళ్తే ఆదాయం వస్తుంది, లేకపోతే రాదు. ఎంత వస్తుంది? రోజుకి 500-400 వస్తుంది కూలికి వెళ్తే. లేకపోతే నా ఒంటి ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎటు వెళ్ళడం లేదు. అయితే మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. కూతురు పేరు సాధన, బెండి సాధన. కొడుకు పేరు బెండి ప్రవీణ్. ఆయన ఆటో వేస్తుంది. కానీ కూలి మా బతుకులు మాత్రం ఇంతవరకు మారడం లేదు. మీరు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలు మీకు అందించాయి? మాకే పథకాలు కూడా అందించలేదు ఇంతవరకు. ఈ 8 సంవత్సరాలు అయిపోతుంది. కానీ రూపాయి మాకు ఆదాయం లేదు. ఈ కరెంట్ బిల్లు వల్ల ఏమీ రావడం లేదు. ఎన్ని మీటర్లు ఉన్నాయని మీరు అధికారులు చెప్తున్నారు? మాకున్న 25-22 మీటర్లు ఉన్నాయి. అవి క్లియర్ చేయమంటే వెళ్తే సంతకం పెట్టేస్తాండ్రు, వెళ్ళిపోమని చెప్తాండ్రు. మరి వేరే దగ్గరికి వెళ్ళినా అలాగే అనేస్తాండ్రు. మా వల్ల కావడం లేదు, ఏదో చేసుకోండి అనుకొని అంటాను. మీ దగ్గర పేపర్లు ఉన్నాయా? మీరు అర్జీలు పెట్టిన పేపర్లు ఒకసారి చూపించండి. చూపించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఈయన చేతితో పట్టుకున్నటువంటి ఏదైతే ఈ ప్రింట్అవుట్ ఉందో, ఈ ప్రింట్అవుట్లో సుమారు ఈయన ఆధార్ కార్డుతో ఒక 20 మీటర్లు పైమాటే ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ తప్పు అనేది అంటే ఎవరిది అనేది మనం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు అధికారిక వ్యవస్థ చేసినటువంటి తప్పులకి పేదలు బలవుతున్నారు అనడానికి ఇది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇస్తాయంటూ కూడా ఏదైతే ఏకరువు పెడుతున్నటువంటి తరుణంలో అధికారులు చేసినటువంటి తప్పులకైతే ఇలాంటి పేదలైతే బలవుతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అమ్మాయి అయితే బెండి సాధన అనే అమ్మాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్లో అడుగుపెట్టింది. అయితే నెక్స్ట్ ఇయర్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోద్ది. అయిపోయిన తరుణంలో కూడా ఈ ఏదైతే ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఏదైతే తల్లికి వందనం అనేది వర్తిస్తుందో అది పూర్తిగా అయిపోద్ది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు అప్పుడు జగనన్న అమ్మ ఒడి అని ప్రవేశపెట్టినటువంటి కాడి నుంచి కూడా ఇప్పుడు తల్లికి వందనం
అనేది ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తరుణంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళ తలరాతలు మారుతాయా అనేది వాళ్ళు ప్రశ్నించుకున్న తరుణంలో అది మారడం లేదనేది వాళ్ళ ఆవేదన. ఎందుకంటే ఇప్పటికీ కూడా సుమారు 20 నుంచి 27 మీటర్లు తరచుగా చూపిస్తున్నాయి. గవర్నమెంట్ అది కరెంట్ ఆఫీస్కి వెళ్తున్నా సరే వాళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు. ఒకవేళ తీసేసాము ఉన్నతాధికారులకు చెప్పండి అని అంటున్నారు. అలాగే ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మా విన్నపాన్ని మా గోడుని వెళ్ళబుచ్చినా సరే మాకు కనీసం కూడా పట్టించుకోవట్లేదు, మా బతుకులు మారవా అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి తరుణం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మంత్రి నియోజకవర్గం కింజరాపు అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఆయన ప్రతిసారి చెప్తూ ఉంటారు ప్రతి పేదలకైతే సంక్షేమ పథకాలు కొత్త పువ్వుల్లాగా అందరికీ అందిస్తాము అంటూ కూడా. అయితే ప్రస్తుతానికి గడిచిన ప్రభుత్వాలకి తప్పులు పట్టినా సరే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది సర్వే చేస్తూ ఉన్నారు. ఆ సర్వేలో ఇలాంటి పేదలు అనేది కనబట్టలేదా అనేది ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి ఇట్లాంటి పేదలకు మనం సహాయం చేయకపోతే వీళ్ళ మాటను ఇంకా కొంతమంది పేదలు కూడా ఉన్నట్టుంటారు. ఇప్పుడు వీళ్ళు మనకి బయటపడింది ఒకళ్ళు ఇద్దరు బయటపడుతున్నారు. గతంలో చూసుకుంటే కూడా మంత్రి నియోజకవర్గంలో తిరిగినప్పుడు కూడా ఒక ఆవిడికి 100 మీటర్లు ఉన్నాయంటూ కూడా మంత్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నటువంటి స్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలంలో ఇది బయటపడిన ఘటన ఇంకో రెండవది. ఇట్లాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే అధికారులకు తమ తప్పులు తెలుసుకొని తమ తప్పులు సవరించుకుంటే ఇట్లాంటి పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయి అనేది ఇంకొక వాదన అయితే ఉంది. ఏదైనా కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మా బతుకులు మారాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కరెంటు మీటర్లు ఏవైతే 20-22 ఉన్నాయో అవన్నీ తీసేసి మా పిల్లకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే 8 సంవత్సరాలుగా అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ పట్టలేదో ఆ డబ్బులన్నీ కూడా వచ్చేటట్టు చూస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ కూడా వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిక్కిలి మేము పేదవాళ్ళము, మాకు 25 మీటర్లు ఉన్నాయి. ఈ మీటర్లు మీరు తొలగించి మాకు తల్లికి వందనం మీరు పొందిస్తే అదే మీకు 10,000 వందనాలు.